అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 19 రివ్యూకి స్వాగతం. బిగ్ బాస్ ఎక్కించు, హైప్ ఎక్కించి ఇంక నువ్వు సంజన గారికి ఫుల్ హైప్ ఎక్కిస్తున్నావు. ఆయన సీక్రెట్ రూమ్ ఫస్ట్ కంటెస్టెంట్ అసలు అదిరిపోయింది. అది కూడా ఇమాన్యుయల్ కెప్టెన్ అవగానే ఆవిడ బయటకు పంపించావు. చాలు, మా ఇమాన్యుయల్కి ఇచ్చిన కంటెంట్ చాలు ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి మీరు మళ్ళీ మీ సోలో గేమ్ ఆడుకునే టైం వచ్చింది అన్నట్టు వెంటనే పంపించి మాట్లాడుతాం దాని గురించి. సో అసలు ఈరోజు ఏం జరిగిందో చూడాలి కదా ఫస్ట్. సో న్యూ డే న్యూ సాంగ్తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మన సంజన గారు నిన్న ప్లాన్ చేసుకున్నట్టు ఈ హెయిర్ డ్రెస్, మేకప్ కిట్లు ఇవన్నీ చిన్న చిన్న విషయాలమ్మా. ఆవిడేదో బట్టలు తెచ్చుకున్నారు కదా, మొత్తం బట్టలు తీసేద్దాం. సో మళ్ళీ మన నాగార్జున గారు వచ్చేంత వరకు వీకెండ్ ఎపిసోడ్ వరకు ఏ బట్టలు లేకుండా పెడితే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో చూద్దాం అని చెప్పేసి మొత్తం వెళ్ళి తన్నును శ్రీజ మొత్తం కూర్చొని మొత్తం బట్టలన్నీ వేసేసారు. బట్టలన్నీ ఆ బీన్ బ్యాగ్లో కుక్కేసి తర్వాత బాల్స్ అన్ని జాగ్రత్తగా సర్దేశారు. సర్దిన తర్వాత ఇది ఆరుగురికి తెలిసిన ఆవిడ చెప్తుంది. సో మెల్లిగా ఆ దొంగలందరూ వాళ్ళే బయటకు వచ్చి ప్రియా అండ్ కళ్యాణ్ జాగ్రత్తగా దివ్య నీకు హింట్స్ ఇస్తున్నాం అని చెప్పి బీన్ బాల్ బ్యాగ్ ఆ చిన్న చిన్న బీన్స్ తీసుకొచ్చి థర్మోకాల్ బీన్స్ ఉండగా అవి తీసుకొచ్చి చూడు ఇదే ఎవిడెన్స్ నెంబర్ 1 బీన్ బ్యాగ్లో పెట్టారని చెప్పేశారు. సో వాళ్ళకి తెలుసు మన ఇమాన్యుయల్ రాము చూసారంట. సో కానీ మెయిన్ దొంగతనం కానీ ఎవరి మీదకి వెళ్తుంది? ఇంకా దివ్య ఆల్రెడీ అన్ని ఎపిసోడ్లు చూసి వచ్చారు కాబట్టి ఫస్ట్ సంజన గారి మీదకి వెళ్తుంది డౌట్. సో సంజన గారిని అడిగారు. సంజన గారు తెలిసినట్టే నేను చేయలేదని కూర్చుంటారు. అది కూడా దివ్యకు తెలుసు. సో దివ్య తర్వాత డిస్కషన్లో చెప్పింది. సో తర్వాత బీన్ బ్యాగ్లో ఉన్న బట్టలు అవన్నీ ఎక్కడ ఉన్నాయని తెలిసిపోయింది. బీన్ బ్యాగ్లో తీసేశారు. సో అక్కడితో ఏమంటారు, ఫస్ట్ టైం సంజన గారు దొంగతనం ఇంత ఫాస్ట్గా రిజాల్వ్ అయిపోవడం, ప్లస్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా రిజాల్వ్ అవ్వడం. సో దివ్య కూడా షీనోస్ ఆవిడ గేమే అది, ఆవిడకి కావాల్సిన కంటెంట్ అది, ఆవిడకి వచ్చే ఫుటేజ్ కూడా అక్కడి నుంచే వస్తుంది. సో అది నేను కూడా ఇప్పుడు నేను ఇంత చూసి ఒక వైల్డ్ కార్డ్గా వెళ్ళి ఆవిడ గేమ్ మొత్తం తెలిసిన వ్యక్తిగా నేను కూడా వెళ్ళి అదే కంటెంట్ ఇస్తే ఇంకా నాకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది అనుకున్నారేమో. సో వెంటనే హరీష్ గారు మీరు నిలదీయాలండి మేడం ఏంటి మేడం దివ్య గారు ఏంటిది అసలు, వాట్ ఈస్ దిస్ బిహేవియర్ సంజన గారిది అని చెప్పేసి అనగానే దివ్య గారు మాకు తెలుసు సార్, మాకేం చేయాలో తెలుసు, మేడం గారు ఎప్పుడు చేసేదే కదా, సో నాకు కూడా ఏ కోపం లేదు, ఆవిడ మీద నాకు ఎలాంటి ద్వేషాలు లేవు, ఎలాంటి కోపాలు లేవు, సో వీఆర్ గుడ్ అని చెప్పేసి అనగానే హరీష్ గారు కొంచెం ఏంటి అమ్మాయి ఏంటి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఏం జరగట్లేదు ఏంటి అన్నట్టు కొంచెం కామ్ అయిపోయారు ఆయన. దివ్య కూడా వెళ్ళి తర్వాత కూర్చుని మాట్లాడినప్పుడు ఇమాన్యుయల్ సంజన గారు దివ్య కూర్చుని ఈ విషయంలో మాట్లాడుకున్నప్పుడు సంజన గారు చెప్పింది ఏంటంటే, నేను టెస్ట్ చేశాను నిన్ను, అసలు నువ్వు నీ బట్టలని పోయినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీ గురించి మాకు పెద్ద తెలియదు కదా, 3 వీక్స్ నుంచి మేమంతా ఉన్నాం, అందరి గురించి నాకు బాగా తెలిసిపోయింది, ఇప్పుడు నీ బట్టలు లేనప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, అసలు నీకు ఎలాంటి ఇమోషన్స్ వస్తాయి, ఎంత ఫైర్ అవుతావు అనేది, నీలో ఉన్న ఫైర్ తెలుసుకోవడానికి ఇలా చేశాను నేను, ఈరోజు నీలో ఉన్న ఫైర్ బయటకు వచ్చేది, కానీ సర్లే దొరికిపోయాం కదా, సర్లే కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో దొంగతనంలో నేను చూసుకుంటాలే అన్నట్టు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దివ్య కూడా తెలిసిందే కదా మేడం, మీ గురించి మాకు తెలిసిందే, సో నాకే అంత ప్రాబ్లం లేదు, కానీ దొంగతనం చేసి దొరికిపోయారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు ఏమంటారు పనిష్మెంట్ ఉండాలి కాబట్టి కొత్తగా మన ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన తర్వాత ఈ డిస్కషన్ జరిగింది కాబట్టి ఇమాన్యుయల్ నువ్వు కెప్టెన్ కాబట్టి నువ్వు చెప్పాలి అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. సో దొంగతనం రిలేటెడ్ ఇది మనకు జరిగిన కంటెంట్ ఈరోజు. సో నెక్స్ట్ మనకి బిగ్ బాస్ దివ్య గారు లోపలికి రాగానే చాలా స్టడీ చేసి వచ్చావు కదమ్మా, హోంవర్క్ చేసి వచ్చావు కదా, ఈరోజు టెస్ట్ తీసుకోవాల్సిన టైం ఇది అని చెప్పి మొత్తం కంటెస్టెంట్స్ని ర్యాంకింగ్లో పెట్టమని 1 to 13 ర్యాంకింగ్ పెట్టమన్నారు. మోస్ట్లీ ఎవరికి ఆవిడ చెప్పిన ప్రాబ్లమ్స్ ఆవిడ చెప్పిన రీజన్స్ ఎలాంటి ప్రాబ్లం లేనట్టుంది. ఆవిడ మొదలెట్టిన తర్వాత 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ అవును నిజమే కదా, అంతే కదా అన్నట్టు అందరూ తలూపిస్తారు. అండ్ దివ్య తీసుకున్న రీజన్స్ కూడా చాలా సింపుల్ రీజన్స్. వాళ్ళకి రావాల్సిన డౌట్ ఏంటంటే, ఓన్లీ నాకు అనిపించింది ఎక్కడంటే రాము అండ్ ఇమాన్యుయల్కి ఆల్మోస్ట్ ఒకటే రీజన్ ఇచ్చారు, కానీ కంటెంట్ వైజ్ చూసుకున్నప్పుడు బయట నుంచి చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు ఎక్కువసేపు కనపడుతున్నారు ఎవరు తక్కువసేపు అనేది. లోపల ఉన్నప్పుడు రాము అదే మేజర్ మిస్టేక్ కదా, గివప్ చేసి ఇచ్చిందే మేజర్ మిస్టేక్, అలాంటిది రాముని ఆల్మోస్ట్ ఫ్లోరా గారి తర్వాత 12th ప్లేస్లో పెట్టి ఇమాన్యుయల్ మాత్రం 2nd ప్లేస్లో ఎలా పెట్టావు అనేది కొంచెం అడగాల్సింది, కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది అడగాల్సింది. ప్లస్ తర్వాత పవన్ది కూడా, పవన్ నువ్వు రాసావని రీతుకి 7th పొజిషన్ ఇచ్చినట్టున్నా. సో 7th పొజిషన్ ఇచ్చిన రీతుకి చెప్పిన రీజన్ ఏంటంటే
నువ్వు మీ వాళ్ళ ఫేవర్ కోసం కొంచెం ఆడేస్తున్నావు, అది నీ అవ్వచ్చు, కానీ ఒక గేమ్లో నువ్వు ఒక అన్ఫేర్గా కొంచెం ఫేవరెటిజం చేయడానికి ట్రై చేస్తున్నావు అనేది పాయింట్ చెప్పి సెవెంత్ ఇచ్చినప్పుడు, అక్కడ ఆల్మోస్ట్ తప్పు చేసి రంగు రాసేసిన పవన్ని తీసుకొచ్చి డీమన్ పవన్ తీసుకొచ్చి మీరు ఫోర్త్లో పెట్టారు. కానీ నాకు తెలిసి జస్టిఫికేషన్ పాయింట్స్ అంటే ఆ పాయింట్స్ ఉన్నాయి చెప్పారు తప్ప, ఆవిడ చూసిన ఎపిసోడ్స్లో ఎవరు ఎక్కువ కనిపించారు, ఎవరి చుట్టూ ఎక్కువ గేమ్ తిరిగింది అనేదే ఆవిడ ఒక కైండ్ ఆఫ్ క్రైటీరియా పెట్టుకుని మొత్తం అందరికీ ర్యాంకింగ్స్ ఇచ్చారనిపించింది. సో మనకు కూడా అర్థమవుతుంది. నేను రివ్యూ వెళ్ళి నా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసుకున్నప్పుడు ఎవరి గురించి ఎంత మాట్లాడాను అనే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆవిడ ఇచ్చిన ర్యాంకింగ్, నేను సుమన్ గారు ఒకళ్ళే నాకు అర్థం కాలేదు. అంటే ఆయన మంచి ఆయన అవ్వచ్చు, ఆయన గేమ్ ఆడుతున్నారు లేకపోతే కామెడీ చేస్తున్నారు అనేది అవ్వచ్చు, కానీ కొంచెం ఆయన ఆల్మోస్ట్ హీఈస్ లైక్ ఓ నలుగురు ఉన్నప్పుడు నలుగురిలో జరుగుతున్న డిస్కషన్ లేకపోతే వాళ్ళు చేస్తున్న వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన కామెడీ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు తప్ప యాజ్ ఇనిషియేషన్ ఆయన స్టార్ట్ అవ్వట్లేదు కదా. కానీ ఓకే, ఆయన నుంచి కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ చూసి కనపడుతున్నారని చూసా లేకపోతే బయట హైప్ ఏదో మెయింటైన్ అవుతుంది, సో అది చూసా 6th పొజిషన్ తీసుకొచ్చారు. అదొకటి కొంచెం నాకు క్లారిటీ లేదు అది ఎలా తీసుకున్నారనేది. అండ్ భరణి గారిది మాత్రం ప్రాపర్ పర్సనల్ చాయిస్. ఆవిడకి ఏంటంటే తన రిఫ్లెక్షన్, అంటే దివ్యకి నేను ఎలా ఆలోచిస్తానో నేను ఎలా ఉండాలనుకుంటానో భరణి గారు అలా ఉంటున్నారు. కానీ ఒకటే పాయింట్ అంటే స్టాండ్ తీసుకోవట్లేదు ప్రాపర్ టైంకి, కానీ మిగతా పాయింట్స్ అన్ని. కానీ బిగ్ బాస్ గేమే మనం ప్రాపర్ టైంలో ప్రాపర్ దగ్గర స్టాండ్ తీసుకోవడం అనేది గేమ్, కానీ అదే మైనస్గా చెప్పి టాప్ పొజిషన్లో పెట్టారు దివ్య. సో చూద్దాం, ఎందుకంటే దివ్యకి ఆల్మోస్ట్ నాలాగే ఆడుతున్నారు, వైబ్ మ్యాచ్ అవుద్ది అన్న పాయింట్లో టాప్ పొజిషన్లో పెట్టుకున్నారా, తను తాను చూసుకుని బర్నీ గారిని టాప్ పొజిషన్లో పెట్టుకున్నారా అనేది నాకున్న అనాలిసిస్. సో రేపొద్దున చూద్దాం ఇది ఇంకా ఎలా 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 నడుస్తుంది అనేది. ఆ ఫ్రెండ్షిప్స్ దివ్య వెళ్ళి ఎవరితో బాండ్ అవుతారు, ఎలాంటి గేమ్ స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. సో ఇప్పుడు ఈ ర్యాంకింగ్ పెట్టగానే మన బిగ్ బాస్కి ఇప్పుడు 8 to ఆ కింద ఉన్న వాళ్ళందరికీ మండిపోతూ ఉంటుంది. ఇవి ఏంటి బయట నుంచి వచ్చి మొత్తం మళ్ళీ ఇంకోటి మొత్తం ఆ అగ్ని పరీక్ష ఆ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి బిలో 6లోనో బిలో 6లో పెట్టగానే వాళ్ళందరికీ సరే. కానీ ఇంక అమ్మాయి మొత్తం మా బిగ్ బాస్ బయట నుంచి చూసి వచ్చి ఫేర్గా ఆడుతుంది ఏమో తెలియదు, కానీ మన మీద మాత్రం కక్ష పెట్టేసుకుంది అన్నట్టు ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. సో వెంటనే బిగ్ బాస్ దాన్ని క్యాష్ చేసుకోవాలి కాబట్టి పెడదాం, మళ్ళీ వెంటనే టాస్క్ పెట్టేద్దాం. టాస్క్ పెట్టేసి వీళ్ళందరినీ దాంట్లో పార్టిసిపేట్ చేసేలా చేసేసి ఇప్పుడు దివ్య మీద ఎంతమందికి ఏం కోపం ఉంది ఏంటో మొత్తం తెలిసేసుకుందాం అని చెప్పి, సరే ఇప్పటికి నెక్స్ట్ కెప్టెన్ కావాలి కదా మనకి, డిమన్ పవన్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ కెప్టెన్ కావాలి కాబట్టి మీరు ఒక 5 సెలెక్ట్ చేసుకోండి అమ్మ దివ్య, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అతిథి దేవోభవ. సో మీకు అన్ని పవర్స్ ఇచ్చేస్తున్నాను ఫస్ట్ డేలోనే. సో మీరు నెక్స్ట్ 5 కెప్టెన్సీ కంటెండర్స్ని మీరే సెలెక్ట్ చేసుకోండి, మీ పేరు కూడా ఉండొచ్చు అని చెప్పారు. సో బిగ్ బాస్ ముందైతే చెప్పేవారు కాదు అలాగా, కానీ ఇప్పుడు ఏంటంటే అడగకుండానే చెప్పేస్తున్నారు మీరు కూడా ఉండొచ్చు అని చెప్పి. అది మామూలుగా అయితే కంటెస్టెంట్స్ మీద వదిలేవారు, వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎంత స్టాండ్ తీసుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారా లేదా అనేది బేసిక్గా ముందు టాస్క్లు చెప్పినప్పుడు చేసేది. ఈరోజు మీరు కూడా ఉండొచ్చు అని చెప్పి అనగానే ఇంకా దివ్య ఓకే అండి ఫస్ట్ నేనే, ఎందుకంటే నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకుంటా అన్నారు. తర్వాత ఇంకా మనం సుమన్ గారిని, తనూజాని, ఇమాన్యుల్ అండ్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అడిగినప్పుడు మన రితు గారు తెలిసిందిగా, నేను ఎందుకు కాదు, ఐఎమ్ ఫైటర్, అసలు టాస్క్లు అంటే ఎరగ తీసేస్తాను నేను ఎందుకు కాదు అనగానే, మీరు అలా ఎరగ తీసేస్తారు కాబట్టి నాకు వద్దు మేడం అని చెప్పి దివ్య గారు అన్నారు. నేను రాగానే నేను ఫస్ట్ నన్ను గెంటేసే వాళ్ళని నేను టాస్క్లో పెట్టుకోవాలనుకోను కదా, కొంచెం ర్యాషనల్గా నాతో వైబ్ సెట్ అయిన వాళ్ళని కొంచెం గేమ్లో నన్ను కూడా ఆడనిస్తారు అనుకున్న వాళ్ళని నేను పెడదాం అనుకున్నాను. సో దట్ నాకు కూడా ఆడే స్కోప్ ఉండాలి, నేను కూడా గేమ్ ఆడాలి కాబట్టి సో నేను వాళ్ళని తీసుకుంటున్నాను అన్నట్టు దివ్య గారు రెస్పాన్స్ ఇచ్చారు. సో ఓకే, ఆవిడ టాక్టిక్ ఆవిడ ఉండొచ్చు, కానీ ఆవిడ తీసింది మాత్రం ఆల్మోస్ట్ సుమన్, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, సుమన్ గారు తప్ప మిగతా వాళ్ళని టాప్ 5లోంచి తీసుకున్నారు ఆవిడ. సో టాప్ 5లో ఉన్న సంజన గారిని తీసేశారు, ఆవిడ రీజన్స్ ఉండొచ్చు. తర్వాత మళ్ళా అంతే టాప్ 5లో ఆవిడని డిమన్ పవన్ కెప్టెన్ కాబట్టి వాళ్ళిద్దరిని తీసి 6th పొజిషన్లో ఉన్న సుమన్ గారిని తీసుకొచ్చారు. సో సంజన గారు ఒకళ్ళతో కొంచెం ఆవిడకి ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్ అయ్యారు కాబట్టి టాప్ 6లో వాళ్ళిద్దరిని తీసేస్తే మిగతా నలుగురిని ఆవిడని పెట్టుకున్నారు. ఓకే, కరెక్ట్గానే తీసుకున్నారు. సో ఆవిడ ర్యాంకింగ్ ప్రకారమే కంటెండర్స్ని కూడా చెప్పారు.
సో గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఏంటంటే వెల్క్రోస్ జాకెట్లు వేసుకుంటారు. మనం ముందు సీజన్లో కూడా చూసినట్టే ఉన్నాం ఈ గేమ్. సో ఆ బాల్ తీసుకుని వెల్క్రోస్ ఉన్న బాల్ తీసుకుని ఇస్తున్నప్పుడు ఎవరి జాకెట్ మీద ఎక్కువ స్టిక్ అవుతాయో ఆ రౌండ్లో లాస్ట్లో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. కళ్యాణ్ని సంచాలకుగా పెట్టారు. సంచాలకుగా పెట్టినప్పుడు గేమ్ బాగా జరిగింది. అంటే బర్నీ గారు చెప్పినట్టు ఆయన్ని ఫుల్ టార్గెట్ చేస్తారా, అందరూ కూర్చుని బర్నీ గారిని టార్గెట్ చేసిన ఆయన గెలిచేసారా అనేది నాకు క్లారిటీ లేదు. కానీ ఇమాన్యుయల్కి మాత్రం ప్రతి గేమ్లో సపోర్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో మనం చెప్పిన పాయింట్, ఇమాన్యుయల్ గేమ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను ఇమోషనల్ లెవెల్లోనూ ఒక రిలేషన్షిప్స్ గేమ్ కోసమో దేనికోసమైనా అందరితో ఒక రిలేషన్షిప్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. సో దట్ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ మైండ్లో ఏమొస్తుంది అంటే ఓకే ఇమాన్యుయల్ డిజర్వింగ్ కదా, ఇమాన్యుయల్ కొంచెం బాగా ఆడుతున్నాడు కదా, అందరితో కలుస్తున్నాడు కదా అన్న ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చి ప్రతి టాస్క్లో ఆయనకి ఆ సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడల్లా ఇమాన్యుయల్కి ఒక చాలా పెద్ద స్ట్రెంగ్త్గా మారింది అది. సో ఇప్పుడు వన్స్ కెప్టెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు మాకు కూడా ఛాన్స్ రావాలి కానీ మేము కూడా ఆడాలి కదా, సో అది ఉంటుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు వరకు అయితే ప్రతి టాస్క్ మనం చూసిన ప్రతి టాస్క్లో ఇంట్లో వాళ్ళు మ్యాక్సిమం మెజారిటీ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు. సో ఈరోజు కూడా ఇమాన్యుయల్ చాలా బాగా ఆడారు. ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు అసలు ఫుల్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారు, చాలా బాగా ఆడారు. అండ్ ఇమాన్యుయల్ తీసుకున్న ప్లేయర్స్ కూడా లాస్ట్ రౌండ్లో ఏమన్నారంటే బిగ్ బాస్ మీ సైడ్ నుంచి ఆడే 2 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు ఇమాన్యుయల్ ఏమో మన పవన్ అండ్ శ్రీజాన్ తీసుకున్నారు. అండ్ మన బెర్నీ గారేమో రాము అండ్ దివ్యాని తీసుకున్నారు. సో దివ్య అంత ఫాస్ట్గా పరిగెట్టి బాల్స్ వేస్తుంది అని ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేశారనేది నాకు అర్థం కాలేదు. సో కొంచెం అక్కడ ఇంకొంచెం ఏమంటారు ఆ ఆప్షన్ తీసుకునేటప్పుడు కొంచెం ఇంకా బుర్ర పెట్టి ఆలోచించాల్సిందా లేకపోతే ఇంకొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ని తీసుకోవాల్సింది అనేది నా పాయింట్. సో బర్నీ గారు కొన్న 2 ప్లేయర్స్లో ఒక ప్లేయర్ రాము అయితే ఫాస్ట్గా పరిగెట్టగలడు కానీ తను పరిగెట్టట్లా, ఒక చోట నుంచినే విసురుతున్నారు. దివ్య ట్రై చేశారు కానీ పవన్ అండ్ శ్రీజాతో పోల్చుకున్నప్పుడు కొంచెం వాళ్ళ ల్యాగ్లో నడిచింది గేమ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బజన్ నొక్కారు. మన బిగ్ బాస్ గారు ఇమాన్యుయల్ గారిని కెప్టెన్గా అనౌన్స్ చేశారు. సో అందరూ హ్యాపీ, ఎందుకంటే మెజారిటీ పీపుల్కి ఇమాన్యుయలే కెప్టెన్ అవ్వాలని ఉంది కాబట్టి. సో ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఆ టాస్క్ అయింది, కెప్టెన్ అయిన తర్వాత మనకి దివ్యది కంటిన్యూ అయింది. దివ్య బట్టల గురించి ఆవిడ లోపలికి వెళ్ళి చూసుకోవడం, అక్కడ దొరికిపోవడం, బట్టలన్నీ తీసుకోవడం, తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి ఇవిడికి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నాం. సరే దివ్య నువ్వు సాటిస్ఫై అయ్యేలాగా నీకు నచ్చేలాగా వీళ్ళందరినీ నేను పనిష్మెంట్ ఇస్తాగా అన్ని దాచాం, అదేంటి విజిల్స్ కోట్లు ఎగరడాలు అన్నీ దాచాం అన్నట్టు ఇమాన్యుయల్ అనగానే ఆవిడ కూడా ఓకే ఐఎమ్ హ్యాపీ, సో నెక్స్ట్ ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అనగానే అక్కడ ఆ డిస్కషన్ ఎండ్ చేశారు. నెక్స్ట్ మన చాలా రోజుల నుంచి స్పాన్సర్స్ ఫోన్ వచ్చి ఉంటుంది బిగ్ బాస్కి, ఏంటి అసలు మా టాస్క్లు ఏం పెట్టట్లేదంటే మేము ఇంత డబ్బులు పోస్తుంటే ఏంటి మా బ్రాండ్లు ఏం తెలియట్లేదు అనగానే కంగారు పడిపోయి బిగ్ బాస్ వెంటనే లేదు మనం పెద్ద సెగ్మెంటే పెడదామండి, మేము ప్లాన్ చేస్తున్నాం, అసలు పెద్ద పెద్ద వీల్ తయారు చేస్తున్నాం, కొంచెం టైం పట్టింది 3 వారాలు పట్టింది దానికి అని చెప్పి వీల్ పెట్టించి తిప్పించేసి ఆ టీవీలో కొంచెం పెద్ద పెట్టుకోవచ్చు కదా, ఏంటి మీరు బిగ్ బాస్ మరి వాళ్ళంత దూరం నుంచి వచ్చారు, అసలు మా బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు, టీవీ అయినా కొంచెం 65 ఇంచ్ టీవీయో కొంచెం పెద్ద టీవీయో ఆ ప్యూరిఫైర్లో అయినా కొంచెం మంచి బ్రాండెడ్ అలాంటి పెట్టచ్చు కదా, డిస్ప్లేకే కదా పెట్టేది, వాళ్ళ ఇంట్లో అయ్యి కొనుక్కుంటారు బిగ్ బాస్, మరి మీరు ఏదో చూపించాలని చూపిస్తున్నారు తప్ప వాళ్ళు సత్య స్టోర్కి వెళ్ళి ఆ 32 ఇంచ్ టీవీ తీసుకుని లేకపోతే ఆ ప్యూరిఫైర్ కంపెనీ ఏంటో చూడలేదు కానీ అసలు అవి తీసుకుంటారు ఎవరైనా, డిస్ప్లేకైనా కొంచెం అందంగా పెట్టచ్చు కదా, వీళ్ళ మొహాలకి ఇదే ఎక్కువ అనుకున్నారా, కొంచెం చూడండి అలాంటివి కొంచెం కాస్ట్లీగా చేయండి, అంత సెట్ వేసినప్పుడు కొంచెం కాస్ట్లీ ప్రొడక్ట్స్ పెడితే ఏం పోద్ది మీకు. సరేలేండి మొత్తం అందరు తిప్పారు, మోస్ట్లీ ముగ్గురికి అంతమందికి టీవీలు వచ్చినాయి, ఆ 32 ఇంచుల టీవీ అనుకుంటా, ఆ టీవీ చూసి వీళ్ళు మనకు అవసరం అంటావా అనుకుని కొంచెం వాళ్ళు కూడా అని బయటికి చీరప్ అయిపోయినా లోపల 32 ఇంచుల టీవీ ఏం చేసుకుంటావు అన్నట్టు కొంచెం ఫీల్ అయి ఉంటుంటారు. లేదా వెనక చెప్పారేమో, లేదమ్మా ఇక్కడ అలా పెట్టాం కానీ పెద్ద పెద్ద టీవీలు వేస్తామని చెప్పి మీరు ఏమైనా చెప్పారేమో, అది మాకు కూడా చెప్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం, అసలు ఏదో నెగ్గారు కదా అని చెప్పి. సో అక్కడ మన సత్య అంటేనే సంతోషం, మేము కూడా చెప్పేస్తున్నాం, బ్రాండింగ్ పార్ట్నర్స్ ఫ్రమ్ మై ఛానల్. సో
అది మేము కూడా చెప్పాం కాబట్టి మాకు కూడా ఏమైనా రెమ్యునరేషన్ ఏమంటే పంపించండి మీరు కూడా. సో అక్కడ మన బ్రాండ్ పార్ట్నర్స్ టాస్క్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి బిగ్ బాస్ రాత్రి మేబీ కొంచెం ఈరోజు లేట్ నైట్ బింజ్ వాచింగ్ చేసుకుంటూ మర్చిపోయినట్టున్నారు మన షోలో ఎక్కడ ఏం చేయాలి అని మర్చిపోయినట్టున్నారు. సడన్గా ఆయనకి స్ట్రైక్ అయినట్టుంది, ఓ మై గాడ్ నేను బిగ్ బాస్ అనేది కూడా ఒకటి నడపాలి కదా అని చెప్పి అందరు ప్రశాంతంగా పడుకుని పోయిన తర్వాత ఇప్పుడు లేపాలి వీళ్ళందరినీ ఏం చేయాలనగానే అసలు బజర్ నొక్కేసి హడావుడి చేసేసి వచ్చిన వాళ్ళందరికీ మన లేచిన కంటెస్టెంట్స్ అందరికీ ఓ మై గాడ్ ఇప్పుడు మన కొత్త కంటెస్టెంట్స్ వచ్చేస్తున్నారు, పొద్దున వైల్డ్ కార్డ్ రాత్రి ఒక వైల్డ్ కార్డ్, మైండ్ బ్లోయింగ్, అసలు ఎంతమంది ఏం ఆడేస్తాం అనుకుని ప్రియా అయితే కొత్త వైల్డ్ కార్డ్ వస్తున్నారని చెప్పి గేట్ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. దాంట్లో వెంటనే అంత సంబరపడద్దమ్మా ఇంకా మనకి అంత బడ్జెట్ రాలేదు, బడ్జెట్ వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి అందరినీ సోఫాలో కూర్చోబెట్టారు. మీరు కూర్చోబెట్టి ఇప్పుడు బ్లూ సీట్స్ వచ్చిన వాళ్ళకి ఏదో జరిగిపోయింది, బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళకి అన్నీ చేస్తాం మనం. సో ఇప్పుడు మనకి మిగిలిపోయింది రెడ్ సీట్స్. పాప వీళ్ళకి ఏం చేయకపోతే నేను చాలా బయాస్డ్గా ఆడేస్తున్నాను బిగ్ బాస్, నన్ను బయాస్నెస్లో నన్ను పక్కన పెట్టేశారని ఫీల్ అవుతారు మా పిల్లలు, ఈ చిన్నపిల్లలు అని చెప్పేసి మీరు ఫీల్ అయ్యారేమో. సో ఇప్పుడు రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ మీకు అందరికన్నా పవర్ఫుల్ ఆయుధం మీ చేతిలో పెడుతున్నాను, ఎవరో ఒకరిని పంపించండి మీరు బయటికి అని చెప్పేసి మీరు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చినప్పుడు అసలు మన లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు అసలు డిస్కషన్ కూడా చూపించలేదు బిగ్ బాస్. మీరు డైరెక్ట్ మన సంజన గారే అసలు హరీష్ గారు వెళ్ళి అసలు ఈ బిగ్ బాస్ అనేది ఒక దొంగలాట అయిపోతుంది, దొంగతనాలే మేజర్ అయిపోయి అసలు ఈ దొంగలు మంచోళ్ళు అన్న ఒక కైండ్ ఆఫ్ ఏంటిది బ్రాండింగ్ ఏంటి, ఆవిడ చేస్తున్న దొంగల్ని ఆవిడ చేస్తున్న హైప్ ఏంటి, ఇదంతా నాకు నచ్చట్లేదు, ఆవిడ ఆ దొంగతనం నాకు నచ్చట్లేదు, నేను తీసేయాలనుకుంటున్నాను అనగానే మన రాము అసలు ఎప్పుడు రాము మామూలుగా రాము గారు సంజన గారు పేరెన్గానే ఏమైంది నాకు నచ్చట్లేదండి, ఆవిడ ఒక సైడ్ తీసేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే బాగుంటున్నారు, నన్ను అసలు ఏదో తక్కువ చేసి మాట్లాడేస్తున్నారు అని చెప్పి తర్వాత పవన్ వచ్చి నిజమే ఆవిడ అసలు ఆవిడకి ఏం నాకు అసలు నచ్చట్లేదు అది ఇది అని చెప్పి పవన్ అందరూ. ఇందులో మన బర్నీ గారికే ఇప్పుడు సంజన గారిని ఎలా తప్పించాలా, సరే సంజన గారు కాకపోతే ఇంకో పేరు చెప్పండి అనగానే హరీష్ గారు ఇంకెవరి పేరు లేవండి, ఇంకో ఆప్షన్లో పెట్టద్దు మీరు, మళ్ళీ డిస్కషన్ ఎక్కడికో వెళ్తుంది, మనం కరెక్ట్ లైన్లో ఉన్నాం, సంజన గారు తీసేయాలని ఫిక్స్ అయ్యాం, సంజన గారు తీసేద్దాం, మీరు మళ్ళీ మార్చొద్దండి అని చెప్పేసి ఆయన ఒక చూశారు. బర్నీ గారు షిట్ మ్యాన్ ఒకడిని అయిపోయాను, ఇంకెవరైనా ఉండుంటే కొంచెం నాకు కూడా తోడు ఉండేది, సంజన గారిని ఎలాగోలా సైడ్ వేసేసేవాళ్ళం అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎందుకంటే సంజన గారు ఈజ్ ఎ స్ట్రెంగ్త్ ఫర్ ఆ గ్రూప్ ఇంకా తయారవ్వలేదు, కానీ మనకి విజువల్గా తెలిసేది ఏంటంటే ఇమాన్యుల్కి ఏమైనా కొంచెం బెనిఫిట్స్ వచ్చినా, బర్నీ గారికి ఏమైనా బెనిఫిట్స్ వచ్చినా, తనుజాకి ఏమైనా బెనిఫిట్స్ వచ్చినా, ఇవి ఆల్మోస్ట్ సంజన గారు కూడా ఆ బెనిఫిట్స్లో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి షీఈస్ పుషింగ్. ఎందుకంటే ఇమాన్యుల్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది సంజన గారికి, ఏ టాస్క్ అయినా ఏదైనా ఎవరైనా బిగ్ బాస్ రేపొద్దున ఎవరెవరు బయటకు వెళ్ళడానికి ఇమాన్యుల్తో తోడుంటారంటే సంజన గారు ఫస్ట్ ఎత్తేసేలా ఉన్నారు. ఏదైనా నేను ఇమాన్యుల్ ఏ చేస్తానంటే నేను అది చేస్తాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఆవిడకి ఆ ర్యాపో సెట్ అయింది ఇమాన్యుల్తో. సో ఇమాన్యుల్తో బర్నీ గారు కొంచెం బాగుంటున్నారు కాబట్టి, సో బర్నీ గారు ఏంటంటే మనకున్న స్ట్రెంగ్త్ని ఎందుకు పోగొట్టేసుకోవడం, సో స్ట్రెంగ్త్ని తీసేసుకోవడం ఎందుకు, కొంచెం మనం ట్రై చేద్దాం అన్న ట్రై చేశారు. కానీ జనాలందరూ ఓకే. ప్లస్ ఈరోజే బట్టలు దొంగతనం, పర్సనల్ ఐటమ్లు దొంగతనం, ఇప్పుడు వరకు ఆవిడ పర్సనల్ ఐటమ్స్ టచ్ చేయలేదు, కానీ ఈరోజు పర్సనల్ ఐటమ్లు దొంగతనం జరిగిన రోజే ఈ టాస్క్ వచ్చింది కాబట్టి ఇంక బర్నీ గారు కూడా దాన్ని స్ట్రాంగ్గా ఇంకా డిఫెండ్ చేసుకునే ఛాన్స్ లేదు. అండ్ మన హరీష్ గారి గురించి కొంచెం మాట్లాడుకున్నా, హరీష్ గారు దొంగతనాలు అంటున్నారు, కానీ ఆవిడకి ఏదో చూపించాలి, ఆవిడేదో చేస్తుంది తప్పు అని ఆవిడకి నిరూపించాలని మీరు దొంగగా మారారు. సో ఒక దొంగతనాలు చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో ఇమాన్యుల్ చెప్పినట్టు ఆవిడ ఏంటంటే నేను దొంగతనాలు చేసి చెడుగా బయటకు వెళ్తున్నా, నా గేమ్ అది, సో దట్స్ మై పార్ట్ ఆఫ్ మై గేమ్. ఆవిడేమి మీ పర్సనల్స్ లేకపోతే మీది ఏం చేయట్లేదు కదా, ఈరోజు మాత్రం పర్సనల్స్కి వెళ్ళారు, అది నాకు నచ్చలేదు, పర్సనల్ ఐటమ్స్ తీసి దాచేయడం. ఆవిడ కొంచెం ఏమంటారు కంఫర్ట్స్గా, లేకపోతే దివ్యకు వచ్చేది దాయడం అనేది ఒకటి, కానీ దివ్య తెచ్చుకున్నది దాయడం అనేది కొంచెం నాకు నచ్చలేదు పర్సనల్స్. కానీ ఓకే, సో మీ డిసిషన్ మాత్రం దొంగతనాల బేస్ మీద సంజన గారిని తీసేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇది ఫిక్స్ అవగానే ఇంకా బిగ్ బాస్ అసలు ఏమంటారు ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసి ఉన్నాయంటే బిగ్ బాస్కి, మా సంజనాని సీక్రెట్ రూమ్కి పంపిస్తాకి నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని చెప్పి అసలు బిగ్ బాస్ ఇంట్లో ఫుల్ సెలబ్రేషన్స్ నడుచుంటాయి. ఈరోజు మార్నింగ్ కూడా లేట్గా లేపుతారు, ఎందుకంటే నైట్ బిగ్ బాస్ కూడా పడుకుని ఉండదు, అసలు ఆయనకి ఇంకా నిద్ర పట్టు ఉండదు.
రాత్రంతా ఆ, అక్కడ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది లోపల, చూసా సీక్రెట్ రూమ్లో. సంజన గారితో ఫుల్ డిస్కస్ చేస్తుంటారు. మేడం నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి మేడం, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంటి, మీ విజన్ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, చెప్పండి మేడం అంటే సంజన గారు మీరు చూస్తారు అబ్బు దేకోగే మీరు ఆట అని చెప్పేసి ఆవిడ చెప్పుకుంటారు. దాంట్లో మన స్క్రీన్ వేసి సంజన గారు కాదు 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 బిగ్ బాస్, ఇప్పుడు నన్ను తీస్తారు కదా, అప్పుడు డిస్కషన్ జరిగింది కదా, అది కూడా ఒకసారి వీడియోస్ చూపిస్తే నేను కూడా కొంచెం అనలైజ్ చేస్తా కదా ప్లేయర్స్ని అనగానే బిగ్ బాస్ మేడం అవన్నీ మనం ఆన్ రికార్డ్ మాట్లాడుకోకూడదు మేడం, మన తర్వాత అవన్నీ మనం కూర్చుని మనం స్కెచ్ చేసుకోవాలి, మీరు ఆన్ రికార్డ్ చెప్తే ఏదో నేను మీకు ఫేవర్ చేసేస్తున్నా అన్నట్టు ఉంటుంది, అవన్నీ తర్వాత చూద్దాం మేడం అని చెప్పి అప్పుడు జరుగుతున్న లైవ్ చూపించగానే సంజన గారు ఓ ఇదా పరిస్థితి, ఓ వీళ్ళ. కానీ ఇప్పుడు కొంచెం నాకు నచ్చని ఏంటంటే రాము మరి చీప్ ట్రిక్స్ అవన్నీ మాట్లాడకుండా, ఎందుకంటే మరీ అంత మిమ్మల్ని ఎఫెక్ట్ చేసేసి అంత దొంగతనం లేకపోతే మీ జీవితాలు నాశనం అయిపోయి ఏమన్నా నేను తెచ్చుకున్న బంగారం అంతా తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు నా ఒంటి మీద వేసుకోవడానికి బంగారం లేదు, ఆ రేంజ్లో మీకేం ఆవిడ చేయలేదు కదా. సో మరీ చీప్ ట్రిక్స్ అనకుండా ఉండాల్సింది. సో దొంగతనాలు ఆవిడ ఆట అంతే. సో అది కానీ అసలు ఇక్కడ మన బిగ్గెస్ట్ హైప్ సీన్ అసలు సంజన గారు బయటికి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ మాట్లాడిన ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్. బిగ్ బాస్ వెయిటింగ్, అసలు బిగ్ బాస్ కెమెరాలన్నీ ఇమాన్యుయల్ మీద పెట్టండి, ఇప్పుడు ఓకే మొత్తం ఇల్లంతా మనకు అనవసరం, ఇమాన్యుయల్ ఏం మాట్లాడతారో జాగ్రత్తగా మన స్క్రిప్ట్లో సెట్ అయ్యే డైలాగ్స్ ఏమైనా మాట్లాడితే వెంటనే ఎడిట్ చేసేద్దాం అని చెప్పి అసలు ఆవిడ దొంగతనాలు చేస్తారు ఎవరి కోసం, ఈ ఇంటి కోసం, ఈ ఇల్లు నడవడం కోసం, బిగ్ బాస్ కంటెంట్ రావడం కోసం. ఆవిడ తప్పైనా ఆవిడ మీద నిందలు పడినా ఎవరి కోసం చేస్తున్నారు, బిగ్ బాస్ కోసం చేస్తున్నారు. ఎవరికి ఉంటుంది అంత మంచి మనసు. బిగ్ బాస్ ఆ డైలాగ్ వెనుకనే బిగ్ బాస్ కెమెరా వెనక నుంచి ఒక కంటిలోంచి అలా 2 చుక్కలు అలా పడి ఉంటాయి. కానీ బిగ్ బాస్ తెలుసు, బిగ్ బాస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇమాన్యుయల్కి కూడా తెలుసు. మళ్ళీ వెంటనే లోపల వెళ్ళగానే ఆవిడ లేకపోతే ఎలాగా, అసలు మన కామెడీ ఏమైపోవాలి, మేము చేసే కామెడీ ట్రాక్స్, ఆ లాఫ్టర్, ఇంట్లో నుంచి నవ్వు బయటకు వెళ్ళిపోయినట్టు అనిపించింది అనగానే అసలు బిగ్ బాస్ వెనక నుంచి ఆర్ఆర్ వేసి ఉంటాడు, ఆర్ఆర్ వేసుకుని ఉంటారు కనుక అలా బిగ్ బాస్ అయితే ఫుల్ హ్యాపీ. అసలు ఇమాన్యుయల్ హైప్ చేస్తుంటే నేనే 2 నిమిషాలు ఎమోషనల్ అయిపోయా. ఓ మై గాడ్. నాకు బాగా ఎమోషనల్ అనిపించిన పాయింట్ మాత్రం ఆవిడ రోజు నైట్ పడుకున్నప్పుడు ఆవిడ ఏడుస్తున్నారు, వాళ్ళ ఇంటినో ఫ్యామిలీనో తలుచుకుని రోజు ఏడుస్తున్నారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మన ఎవరికి అది తెలియనివ్వట్లేదు, ఆవిడ మళ్ళీ అంతే హ్యాపీగా అంతే ఒక యాక్టివ్నెస్తో వచ్చి మనందరితో ఆ గేమ్ అనేది ఆడుతున్నారు. సో ఆ డైలాగ్ మాత్రం అసలు ఇమాన్యుయల్ హార్ట్ నుంచి వచ్చింది. మనకు కూడా అర్థమవుతుంది ఆవిడ అనుకున్న గేము నేను కొంచెం నాటిగా అందరినీ కొంచెం డిస్టర్బ్ చేసుకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఆడాలనేది మనకు అర్థమైంది. అండ్ ఇమాన్యుయల్ కూడా అది ఆల్మోస్ట్ అందరికి చెప్పేశారు. సో ఇప్పుడు మన ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ లోపల నుంచి ఇంత మంచి సంజనాన్ని ఇంటి బయటికి గెంటేస్తారా అని చెప్పేసి ఒక ఎమోషన్ స్టార్ట్ అవుద్ది. అది పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా చూడాలి. ఈరోజు ఆల్మోస్ట్ సంజన గారు నెగిటివ్ అయిపోయింది ఇంకా అనుకున్న టైంకి ఆవిడ బయటికి తీసుకొచ్చి ఇంద్రాలో తనిఖీల భరణి గారు ఇచ్చినట్టు ఇమాన్యుయల్తో ఒక హైప్ ఇప్పించేశారు కాబట్టి సో నెక్స్ట్ ఇట్ విల్ బీ క్లీన్ స్లేట్. మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ గేమ్ మారిపోద్ది, ఆవిడ ఎలా ఆడతారనేది మనం చూడాలి. సో అదనమాట. ఆల్రెడీ హరీష్ గారికి రాముకి అందరికీ సీక్రెట్ రూమ్కే పంపించి ఉంటారు. భరణి గారు కూడా ఆల్మోస్ట్ అన్నట్టున్నారు. సో మన సంజన గారు మరి ఎందుకురా పంపించింది మీరు బయటికి, సీక్రెట్ రూమ్ అయితే ఇంకెవరైనా పంపించుకోవచ్చు కదా, నేను అక్కడ ఉండి దొంగతనాలు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కదా, సీక్రెట్ రూమ్ అని తెలుసుకోవడం నన్ను ఎందుకు పంపించారు అన్నట్టు ఒక డైలాగ్ వేశారు. సో బిగ్ బాస్ కూడా మేడం ఇంకొద్దు మేడం, మనకి ఇలాంటి చిన్న చిన్న ప్లేయర్స్తో మనం ఎందుకు అలా గొడవ పడ్డాం, మనం పెద్దది ప్లాన్ చేసేవారండి, మనం నెక్స్ట్ చూసుకుందాం అని చెప్పి బిగ్ బాస్ సో డిస్కషన్ జరుగుతున్నాయి. సో బిగ్ బాస్ ఈజ్ వెరీ హ్యాపీ, మనం కూడా వెరీ హ్యాపీ. సో మన సీక్రెట్ రూమ్కి వెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్ సంజన గారు, ఫస్ట్ కెప్టెన్ ఆవిడే, సీక్రెట్ రూమ్ ఆవిడే, సూపర్. అసలు గేమ్ మాత్రం అదిరిపోతుంది. సో ఏమైనా మిస్ అయ్యాను అనిపిస్తే, ఏమైనా తప్పు మాట్లాడేశాను లేకపోతే మరి అది తప్పు కదా, అదేంటి ఇలా అంటాడు ఏంటి అన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే యూ క్యాన్ కమెంట్. సో ఐ విల్ చూసి మనం డిస్కస్ చేద్దాం ఆ పాయింట్స్ని. సో అప్పటి వరకు స్టే ట్యూన్, రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. బాయ్.